తెలుగులో నాలుగో మాట మరో కోణంలో ఆ మాట చూసుకున్నట్లయితే నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావు అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలుగా మన ఆత్మీయత జీవితంలో ఎప్పుడైనా మనం ఒకవేళ తొట్టెళ్ళిపోతే, ఎప్పుడైనా దిగజారిపోతే తండ్రి చెయ్యి మనం విడిచినట్టుగా లెక్క, లేక తండ్రే మనల్ని విడిచినట్టుగా లెక్క. అప్పుడు ఏం చేయాలంటే తండ్రిని మనం ప్రాధాయపడి అడగాలి, ప్రార్థనలో అడగాలి, సంఘంలో చెప్పాలి. నేను ఇదిగో దేవుళ్ళు నడవలేకపోతున్నాను, ఒక విషయంలో పడిపోయాను, తండ్రికి దూరం అయిపోయాను, తప్పుకుపోయాను, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పగలగాలి. అలా చెప్పేవారు చాలా తక్కువ. ఎందుకంటే అలా చెప్తే సిగ్గని ఒకవేళ సంఘ పెద్ద చెప్పడం, స్వార్థకురాలు చెప్పదు, సేవకుడు చెప్పడు. విశ్వాసులు చాలామంది కొంతమంది చెప్తారు, దేవుడికి ఇష్టంగా నడవాలనుకుంటున్నాను, నడవలేకపోతున్నాను. వీళ్ళకి చిన్నతనం వచ్చేస్తుందని, సిగ్గేస్తుందని, ప్రెస్టేజీ క్వశ్చన్ వచ్చేసి తప్పులు చేసుకుంటానే వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి తెలుసును ఎప్పుడు విడిచిపెట్టేసాడు దేవుడని. కానీ సంఘానికి చెప్పి ప్రార్థన చేయించుకోవాలనే ఆలోచన ఉండదు. అది ఉండాలి, అది దేవుడు కోరుకునేది.